ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. తరతరాలుగా కళను కులవృత్తిని కాపాడుకుంటూ వస్తున్న స్వర్ణకారుల ఆవేదన ఇప్పుడు ఉద్యమంగా మారింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సమావేశంలో నేతలు, రాష్ట్ర నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలోని ప్రధాన అంశాలు: హామీలు కాదు, హామీలు అమలు కావాలంటున్నారు. ఈ డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు తెలంగాణ స్వర్ణకారులు. ప్రతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 272 జీవో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, హామీ లేకుండా 10 లక్షల ఆర్థిక సాయం, అలాగే వడ్డీ లేని రుణాలు అందించాలని మరియు వృత్తిపరంగా ఉపాధి భరోసా కల్పించాలని వారు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై ఈ నెల 30 తారీఖున కల్లా ఒక స్పష్టమైన ప్రకటన రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాకపోతే ప్రభుత్వం పైన మద్దతు ఉపసంహరించుకుంటారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల వారీగా వారి అనుబంధ సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు భారీ స్థాయిలో చేస్తామంటూ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు, ధర్నాలు చేపడతారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బషీర్బాగ్ మీడియా సమావేశంలో వారు ఏ విధంగా ఎలా స్పందించారో మనం చూస్తాం. జై స్వర్ణకార, జై స్వర్ణకార. ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లో ప్రెస్ మీట్లో నిర్వహించినటువంటి రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ కార్యక్రమం నిర్వహించినటువంటి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నా పేరు వింజమూరు రాఘవాచారి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరు వెంకటస్వామి గారు, రాష్ట్ర కోశాధికారి గొట్టుముక్కల చంద్రశేఖర్ గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదు బషీర్బాగ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారుల సమస్యలపై ప్రభుత్వానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయడం జరిగినది. అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వము మరి స్వర్ణకారులను పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ ఆ గత ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో బంగారు తెలంగాణ వస్తే బంగారు వృత్తి చేసుకున్న వాళ్ళు బతుకులు బాగుపడతానే ఉద్దేశంతో వారందరూ 2 పర్యాయాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టినారు. తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి పట్టించుకొని ప్రభుత్వం మాకు అవసరమా అని చెప్పేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణకారులందరూ సంతోషించినారు. ఇక గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో స్వర్ణకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారులను న్యాయం చేశారని మా హామీ ఇవ్వడం జరిగింది. స్వర్ణకారుల పక్షాన 5 మెన్ కమిటీ చేసి 5 సభ్యులతోటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, గుజరాత్ అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వర్ణకారులకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అక్కడి నుంచి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గర ఉన్నది, ఇప్పుడు మా దగ్గర ఉన్నది. ఆ యొక్కటి అప్పుడు చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. వారు అనివార్య కారణం వల్ల రచ్చబండ కార్యక్రమాన్ని వాళ్ళు చనిపోవడం వల్ల మాది ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి కార్పొరేషన్ 2009 నుంచి అక్కడనే అయిపోయినది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఆశలు చిగురించినాయి. ఇక చేస్తారు, మా బతుకులు బాగుపడతామని చాలా మంది మా వాళ్ళందరూ నమ్మినారు, స్వర్ణకార రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. కానీ 2.5 సంవత్సరాల నుంచి మేము చెప్పులారుగా తిరిగినాము. ఇప్పటి వరకు పోని మంత్రుల దగ్గరికి లేదు, పోని ఎమ్మెల్యేల దగ్గర కోరు. మేము అందరి దగ్గరికి 10 సార్లు తిరిగినాం, కొంతమంది 4-5 సార్లు తిరిగినా కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకుంటారు. మేము ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి మీ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం, అయ్యా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు ప్రభుత్వం మీ యొక్క దిశ ఉన్నటువంటి మీ యొక్క ఏదైతే ఓటర్ లిస్ట్ ప్రకారంగానే గతంలో చేసింది, ఇది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర సర్వేలో మరి విశ్వబ్రాహ్మణులు 4.95% ఉన్నట్టుగా మరి అప్పుడు రికార్డులో ఉన్నది. మరి అదే విధంగా లెక్క చూసినా కానీ ఈ రోజు ఎక్కువ కావాలి, మరి తక్కువ చూపించిన అయినప్పుడు కూడా ఓన్లీ విశ్వబ్రాహ్మణుల స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళు 12 లక్షల పైచీలకు ఉన్నారు. మరి ఈ యొక్క 12 లక్షల మంది మరి ఇవాళ మీకు కనిపిస్తలేరా? మరి ఇంతమందికి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కార్పొరేట్ జ్యువెలర్ వల్ల గ్రామీణ ప్రాంతంలో వృత్తి కోల్పోయి, అదే విధంగా ముల్గే నక్క మీద తాటిబండి పడ్డట్టు బంగారం ధర పెరుగుట్లో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడనే కానీ పనులు లేక స్వర్ణకారులు
దుర్భర పరిస్థితితోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ప్రభుత్వానికి చాలా వరకు మేము మొరపెట్టుకున్నాం. మా సహనం అయితే ఇప్పటికీ కోల్పోయినది మాకు తిరిగి. మేము మొన్న కూడా చెప్పిన ప్రభుత్వం మీకు సలహాదారులు అనేటువంటి వేము నరేందర్ రెడ్డి దృష్టి గారి గురించి తీసుకెళ్ళాం. అయ్యా మేము ఇంతవరకు తిరిగినాం, ఇక మా ఓపిక చాలించిపోయింది, మేము చేయలేము, తిరగలేము. ఇక మీరు చివరిసారిగా ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మామూలు కొంత చిన్న 1.1%, 0.5% లోపల ఉన్న కూడా ఇలా కార్పొరేషన్ చేసినారు. వాళ్ళ పేరు ఎందుకు వాళ్ళు కూడా ఇవ్వద్దు అంటలేము. ఎందుకంటే ఎవరైనా నిరుపేదల వారికి అందరు కార్పొరేషన్ చేసి ప్రభుత్వం వల్ల ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సాధ్యమవుతుందని కూడా మేము కూడా నమ్మినాం. మేము కూడా స్వర్ణకారులు అందరం మేము ఆశించినాం. మాకు ఆశలు చిగురించినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆశలు పోయే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తక్షణమే మరి 2 రోజులలో మరి వారు ఇక్కడ ప్రణాళిక సిద్ధంతో మరి వారు ప్రభుత్వము క్యాబినెట్ నిర్వహిస్తున్నది. మరి క్యాబినెట్ లో తక్షణమే మాది తీర్మానం చేసి స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని మాకు చెప్పినట్టయితే మేము ఖచ్చితంగా మేము మా జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. మేము ప్రాణం అయినా సరే నమ్మకంగా ఉంటాం. ఏదంటే ఎవరైనా మాకు బంగారు ఆభరణాలకు ఇచ్చినా కానీ అదే నమ్మకంతో పనిచేస్తాం, అదే నమ్మకంతో చేసిస్తాం. మాకు ఏ రాతపూర్వకంగా బాండ్ పేపర్లు ఉండవు. మేము ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం. ఆ నమ్మకంతో మేము జీవితాంతం మేము ఉంటాం, మీ అండగా ఉంటాం, మీ కాంగ్రెస్ ప్రభుత్వంగా. లేని పక్షాన 10 రోజుల తర్వాత మాత్రం రాష్ట్ర స్వర్ణకార సంఘం మేము ఇవాళ వివిధ 33 జిల్లాల్లో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు కానీ మా కార్యవర్గ సభ్యులు కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ బాధతోటి ఇవాళ మాకు చెప్పలేక వాట్సాప్లలో మాకు మెసేజ్ చేస్తున్నారు. ఈ యొక్క పరిణామంతో తర్వాత 10 రోజులలో ప్రభుత్వం మరి వెంటనే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని వారు తెలియజేసినట్లయితే మేము ఖచ్చితంగా హర్షిస్తాం. లేని పక్షాన మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసి పెద్ద ఎత్తున మహాసభ నిర్వహిస్తాం. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి కూడా వెనకాడమనే విషయాన్ని మీ ప్రభుత్వానికి మీ ద్వారా చేస్తున్నాం. మిత్రులారా మేము ప్రెస్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా మా సాదరాబాద్ ఇవాళ హైదరాబాద్ నగరం ఉన్నాం, మేము ఎంతో పనిచేసుకొని పోతున్నాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దుర్భర పరిస్థితి ఉన్నది. మీరు కూడా మా అందు దయ ఉంచి మీరు ఎందుకంటే ప్రభుత్వాన్ని తెలిసే విధంగా మా బాధలు తెలిసే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలని మనం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చేపూరు వెంకటస్వామి గారు, అదేవిధంగా కోశాధికారి గొట్టుముక్కల చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర సలహాదారు అయినటువంటి దుబ్బాక కిషన్ రావు గారు, మహిళా అధ్యక్షురాలు మనోరమ గారు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మండలోజు భీష్మాచారి గారు, ప్రధాన కార్యదర్శి సుంకోజు సంతోష్ గారు, అదేవిధంగా అక్కనపల్లి సంతోష్ గారు, అదేవిధంగా హైదరాబాదు చార్కమాన్ స్వర్ణకార యూనియన్ అధ్యక్షులు కొండోజు ఆంజనేయులు గారు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం ఇంటి పేరు మహేశ్వరం వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శి రాయపల్లి సతీష్ గారు, వీరందరితో ఇలా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి ఇందులో భాగంగా మేము ఒక విషయం కూడా మార్చిపోతున్నాం. ఎందుకంటే ఈ కార్పొరేషన్ చేసి మాకు గుంతమ్మ కోరికలు లేదు, జనాభా నిష్పత్తి ప్రకారంగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా గీతా నేత కార్మికులు ఏ విధంగా అయితే 50 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్ ఇస్తుందో అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ప్రధానమైన 3 డిమాండ్లు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, 50 సంవత్సరాలు నిండిన వారికి మాత్రం పెన్షన్ ఇవ్వాలి 4,000 రూపాయలు అనే విషయాన్ని మేము మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ, జై జై స్వర్ణకార. రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నా పేరు వింజమూరు రాఘవాచారి. నేను రాష్ట్ర తదుపరి మా తర్వాత మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిని. మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12.5 సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము కూడా తెలంగాణ రావాలి, మా నిధులు మా నీళ్లు మా నియామకాలు అని చెప్పి మమ్మల్ని ఆశపడితే మేము కూడా చాలా ఆశపడి పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. మేమేమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అంటున్నారు కదా, బంగారు పనులు చేసుకొని బతికేట వాళ్ళకు బంగారు జీవితం వస్తారని అనుకున్నాం. మేము మీడియా మిత్రులకు నేను ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేతి వృత్తులను కుల వృత్తులను మేము కాపాడతామని చెప్పి అప్పటి గవర్నమెంట్ మనకు హామీ ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత
వాళ్ళే మంత్రుల భార్యలు వాళ్ళే పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ షోరూమ్ ఓపెన్ చేసారు. మా నోట్లే మన్ను కొట్టాడు. బంగారం పని చేసుకుంటే నోట్లే మన్ను కొట్టాడు. అలాగే ఇప్పుడు ఆ విధి కూడా ఎట్లా ఉందంటే 10 సంవత్సరాలు మేము మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మేము వాళ్ళ కాలు మొక్కని కడప ఎక్కని దినాలు లేవు. మేము అట్లా తిరిగాము. ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా చేశాం. కలెక్టర్ అందరికి మా సమస్యల మీద కూడా వినతి పత్రాలు ఇచ్చాం. 10 సంవత్సరాలు మమ్మల్ని సీఎం కలుద్దామంటే మన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా ఎన్నోసార్లు పోయి కలిస్తే మీకు బాగానే డిమాండ్లు ఉన్నాయి. ఏం డిమాండ్లు ఉన్నాయంటే మాకు అదే ఒక కార్పొరేషన్ కావాలి. మా డిమాండ్లు అన్ని ఏంటి అప్పటి నుంచి చెప్పేది అదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. 12 సంవత్సరాలకి స్వర్ణకార సంఘానికి ఒక కార్పొరేషన్ కావాలి. 272 జీవో ఏదైతే ఉందో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జీవో ఇచ్చారు. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, సవరించి దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే దొంగ బంగారం కేసు మీద స్వర్ణకారులందరినీ తీసుకుపోయి ఒక్క దగ్గర ఏదో దొంగతనం జరిగితే చాలా దగ్గర రికవర్ అవుతుంది. ఇంకొకటి ఆ దొంగ వాని పేరు మీద మెడ మీద తలగాయ మీద రాసింది ఉన్నది. కాకపోతే దొంగ చెప్పిందే నమ్ముతుడు డిపార్ట్మెంట్, స్వర్ణకారిని మాత్రం నమ్మేటట్లేదు. ఇప్పుడు ఆ దొంగలతో మమ్మల్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పండబెడుతున్నారు. ఈ వ్యవస్థ మారాలంటే అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఆర్మూరులో టిఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ని కూర్చుండబెట్టి మీతో మాట్లాడిపిస్తాను, మీ సాధక బాధకాలు అన్ని తెలుసు, నాకు స్వర్ణకారుల స్నేహితులు ఉన్నారు, నేను వాళ్ళ ఇంట్లో తిని పెరిగిన నేను అది ఇదని చాలా గొప్పలు చెప్పాడు. మేము అనుకున్నాం అరే మా ప్రభుత్వం వస్తాను. 10 సంవత్సరాలు మేము ఎంత తిరిగినాం, మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు. చివరికి ఇప్పటి ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు తెలంగాణ మొత్తం. ఆ పాదయాత్ర చేసినప్పుడు నేను కామారెడ్డిలో సార్కు చెప్పిరాలి సమక్షంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ స్వర్ణకారులకు న్యాయం చేస్తానన్నది. మేము కొండంత ఆశతో మేము ఏం చేసామంటే మా స్వర్ణకారులందరికీ చెప్పాము, 10 సంవత్సరాలు మనం టిఆర్ఎస్ వాళ్ళ కాలు మొక్కనో లేరు, ఇక వద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకి ఏదో చేస్తాట, ఖచ్చితంగా మనకు ఉన్న చిన్న కోరికలు ఇవి చిన్నయే, దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తా అని చెప్తే మా వాళ్ళందరికీ మేము ఒకటి మేము తీర్మానం పాస్ చేయడం జరిగింది. అయ్యా మనం ఈసారి కాంగ్రెస్ ని తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము పాస్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా మా వాళ్ళందరూ కరెక్టే రాష్ట్ర సంఘం చెప్పింది కదా, ఖచ్చితంగా మనము ఇదే ఫాలో అవుతామని చెప్పి అందరూ గంపగుత్తగా మేము కాంగ్రెస్ వేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో ఇప్పుడు ఉన్న మంత్రులందరికీ ఒక్కొక్క మంత్రి గారికి మేము 3 నుంచి 4 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఇచ్చిన పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే డీసీ మినిస్టర్ గారి దగ్గర కూడా మేము ఒక 10 నుంచి 12 సార్లు పోయి కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్యలో 11 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించడం జరిగింది. అందులో మాది వస్తుందేమని అనుకుంటే మాది రాలేదు. అయితే మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే వీళ్ళది ఇప్పుడు ఈ 23 తారీఖు నాడు వాళ్ళది క్యాబినెట్ మీటింగ్ ఉంది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ మంత్రులందరికీ 33 జిల్లాల స్వర్ణకార సంఘం సభ్యుల తరఫున నేను ఒక ప్రధాన కార్యదర్శిగా మీ పాదాలకు దండం పెట్టి చెప్తున్నా, మాకు ఒక కార్పొరేషన్ ఇవ్వండి. ఎందుకంటే బంగారం ధర పెరిగిపోయి పనులు లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోరు. ఇక మేము ఆత్మహత్యలు చూడదలుచుకోలేము మా స్వర్ణకారులు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఓటర్గానే చూసిరు తప్ప వీళ్ళు మన వాళ్ళే మన తెలంగాణలో చూడలేదు. అయితే ఓటర్గానే చూసిరు, షూటర్ గా మేము టిఆర్ఎస్ వాళ్ళకి చూపెట్టాం. మీరు మాకు మేలు చేసి ఖచ్చితంగా మాకు కార్పొరేషన్ ఇచ్చి, మాకు గొంతమ్మ కోరికలు ఏం లేవు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి పాలక మండలి అయింది. అలాగే 272 జీవో ప్రక్షాళన చేసి అది కూడా జీవో అమలు చేయండి. 50 సంవత్సరాల నిండిన స్వర్ణకారునికి 4,000 పెన్షన్ ఇచ్చేటట్టు చూడండి. అలాగే వడ్డీ లేని రుణాలు ఒక 10 లక్షలు ప్రతి స్వర్ణకారుడు. ఎందుకంటే మీ పెద్దలందరికీ నేను చెప్తున్నా, రాజకీయ నాయకులకు మేము ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి ఇచ్చాం. అలాగే ప్రతి కలెక్టర్ కూడా మా మెమోరాండాలు ఇచ్చాం, మా సాధక బాధకాలు. మేము ఎన్ని చెప్పినా ఎవరికి కూడా చెవికి చీమ కుట్టనట్టు లేదు మీకు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మా సభ్యులందరూ అత్యంత దీన స్థితిలో ఉన్నారు.
మేము చెప్పేది ఒకటి, ఇంకొకటి పుస్తమట్టలు ప్రధానంగా కూడా షోరూమ్ అమ్మకుండా ఒక జీవో తీసుకురమ్మని కూడా చెప్పడం జరిగింది, విన్నవిస్తున్నాం మేము. మీరు మా డిమాండ్లు మేము పెద్ద కోట్లు అడుగుతాం, వేల కోట్లు మేము నన్ను ఏమడుగుతాం, ఒక కార్పొరేషన్ చేసి మాకు సాయం చేయండి. అలాగే మన ప్రియతమ ప్రధాని వచ్చి సంవత్సరం దాకా బంగారం కూడా మన అదొకటి చెప్పారు. ఇప్పుడు మా స్వర్ణకారుల పరిస్థితులు ఆచరణ గోచరంగా తయారైనవి. దయచేసి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా 2.5 సంవత్సరాలైంది మీరు ఎక్కి, మళ్ళీ అటు ఇటు అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలలో మీరు ఈ పాలక మండలి మీరు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్ లో స్వర్ణకార సంఘం కార్పొరేషన్ డిక్లేర్ చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో మా స్వర్ణకారులుగా మా ఓపిక నశించింది, మాకు అసలే ఓపిక లేదు, సహనం కూడా కోల్పోయినాం. రేపు పొద్దున ఈ నెలాఖరు వరకు మా పెద్దలను పిలిచి మా సాధక బాధకులు మీరు కూర్చోండి, విని మాకు తగు న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేదంటే మేము మాత్రం ఖచ్చితంగా 33 జిల్లాలు కదిలిచ్చి హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి ఖచ్చితంగా మేము పిలుపునిస్తాం. మా స్వర్ణకారులు అంటే మీకు ఏమైపోయిందంటే మేము ఇంట్లో కూర్చొని పని చేసుకుంటాం, డెస్క్ కాడ వీళ్ళతో ఏమైతే ఏం కాదు అనుకుంటారు. ఖచ్చితంగా మాతో ఏమైతే మేము చూపెడతాం, 100% మేము రోడ్డు మీదకి వస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ సాక్షిగా, ఈ బషీర్బాగ్ ప్రెస్ మీట్ సాక్షిగా చెప్తున్నాం. ఖచ్చితంగా మా కోరికలు తీర్చుడే మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసినాం. మేము అన్ని పార్టీలతో కంటైనాం, మీకు ఓట్లేసి మీరు కూడా మాకు న్యాయం చేయకపోతే ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు? అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు నేను కామారెడ్డిలో పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర మీకు ఒక మెమరాండం ఇచ్చి చెప్పిరాలి సమక్షంలో మీకు చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారు. ఒక్కసారి మా గురించి ఆలోచించురన్న. మీరు 33 జిల్లాల అన్ని జాతుల గురించి ఆలోచిస్తున్నారు, మా గురించి ఆలోచించురు. మాకు ఇదివరకు ఎవ్వరు ఆదుకోలేదు, ఏ గవర్నమెంట్ ఉన్నా. స్వతంత్రం వచ్చి నుంచి స్వర్ణకారులు పేరే తీయలేరు ఎవరు. మీరు ఖచ్చితంగా ఆదుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేము తీసుకుపోయే తన చర్యలకు రేపు పొద్దున మీరు మమ్మల్ని విస్మరిస్తే మాత్రం జరిగే పరిణామాలకు మీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీడియా మిత్రులందరికీ మీకు ధన్యవాదాలు. తండ్రి మీరు ఎవరినైనా కానీ ఒకరిని పడగొట్టగలరు, మీరు లేవట్టగలరు. దయచేసి మా బాధకాలను మీరు అర్థం చేసుకొని, చాలా మట్టుకు ఎక్కడ ఆత్మహత్యలు జరిగినా అవి ఎక్కడో చిన్నగా వస్తాయి. కానీ పరిస్థితులు భర్తను పోగొట్టుకుని భార్య పిల్లలు, కొడుకులు పోగొట్టుకుని తల్లిదండ్రులు చాలా మంది దీనావస్థలో ఉన్నారు. మీరు కూడా మమ్మల్ని కొంచెం హైలైట్ చేసి దయచేసి మా సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని మీ అందరికీ తలకాయ వంచి మీకు పాదాభివందనలు చేస్తున్నాను. జై స్వర్ణకార, జై జై. మిత్రులందరికీ ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. మా స్వర్ణకారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రోజుకో ధర, గంటకో ధర, ఈ ప్రకారంగా కస్టమర్ కొనేవానికి ఇబ్బంది, అమ్మేవానికి ఇబ్బంది. దీంతో పని అంటూ లేకుండా పోయింది. బజార్లో అరవైగా కూర్చునే పరిస్థితి వచ్చింది మాకు. ఇకపోతే ఈ మధ్యనే మన మోడీ గారు కూడా సంవత్సరం వరకు బంగారం కొనొద్దంటే కొనేవాడికి అసలు ఆ మాత్రం కూడా బజార్ రావట్లేదు. మా పరిస్థితి గవర్నమెంట్ వారికి ఎన్నోసార్లు ఎంతమంది మంత్రులు ఉన్నారో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడిని గడపలేదు, దిగని గడపలేదు. మేము 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి మా అధ్యక్ష వారి ఎమ్మటి మేము ఫాలో అవుతున్నాం. ఎవరు కూడా వినపత్రాలు తీసుకుంటున్నారు, చేస్తాలే చూస్తాలే అంటారు తప్ప మమ్మల్ని ఎవరు కూడా మా వైపు కన్ను వైపు చూస్తలేరు. ఎందుకు? మిగతా జనసంఖ్య లేని వాళ్లకు, జనాభా లేని వాళ్లకు కార్పొరేషన్ ఇచ్చి మా 2 లక్షల 12 లక్షలు ఉన్న స్వర్ణకారులను ఎందుకు ఇస్తుందో మాకు అర్థమైతే లేదు. దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్ తెలియజేసినట్టే ఖచ్చితంగా మీకు రేపు క్యాబినెట్ మీటింగ్ లో మాకు స్వర్ణకార కార్పొరేషన్ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రాజశేఖర్ గారు బతుకుంటే మేము ఎన్నడూ బయటపడే వాళ్ళం కాదు. అది కూడా మా దురదృష్టానికి ఆయన చనిపోయినది, మంచి కాదు, మా దురదృష్టానికి చనిపోయింది ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జరగబోయే క్యాబినెట్ మీట్ లో నేను ఈ ప్రెస్ ద్వారా గవర్నమెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాము.
మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం అయ్య గారు. కాబట్టి దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి, కనుకరించండి, మా వైపు చూడండి. చివరికి స్వర్ణకాలం ఈ సామాజిక మ్యూజియంలో పెట్టే పరిస్థితి వచ్చింది. మమ్మల్ని మా సుత్తెకు డాకలు మమ్మల్ని కూడా తీసిపోయి సామాజిక మ్యూజియంలో పెట్టాలి. ఇంకా అవసరాలంటే గిట్లా ఉండదు, గిట్లా పని చేస్తాడని. కాబట్టి దయచేసి ఆ స్థితికి రాకుండా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని తగిన ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాల్సిందే కోరుతున్నాను. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. దుబ్బాక కిషన్ రావును వైఎస్ రాజ్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 5-man కమిటీ అపాయింట్ చేసిన దాంట్లో నేను కూడా ఒక మెంబర్ను. మేము కేరళ, తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడ స్వర్ణకారులకు గవర్నమెంట్ ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తుందో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వమంటే ఆ రిపోర్ట్ ఇచ్చాము. దానికి గవర్నమెంట్ ప్రతినిధులు 2 ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ అంతా క్రోడీకరించి రాజశేఖర రెడ్డికి సమర్పించడం జరిగింది. మరి అనుకోకుండా ఆ రిపోర్ట్ అతనికి అందిన తర్వాత ఒక 1 నెల రోజుల్లో క్యాబినెట్ లో అప్రూవ్ చేయిస్తారన్నాడు. పవరాలగుట్టలో అతనికి అకాల మరణం జరగడం వల్ల ఆ ప్రాజెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అలాగే ఉండిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి అది కూడా కొంచెం కనుమరుగైంది. మళ్ళా మా స్వర్ణకారం నాయకులందరం కూడా ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎంతో సహకరిస్తున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ, మినిస్టర్లందరినీ కూడా కలిసాం. వాళ్ళందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు. ఈ 23 నాడు మరి కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ చేయిస్తారని మేము చాలా పెద్ద ఆశతో ఉన్నాం. కాకపోతే ఈ 1,58,000 రూపాయలకు తులం బంగారము, మరి ఇటీవల ప్రధానమంత్రి వచ్చి మీరు గోల్డ్ 1 ఏడాది వరకు కొనకండి అని ఒక వింతగా చెప్పాడు. అంటే భారతదేశానికి ఫారెన్ డాలర్లలో తీసుకురాకండి ఆయన ఉద్దేశాన్ని కరెక్ట్ గా పబ్లిక్ కు చెప్పలేకపోయాడేమో. ఇక్కడనే ఇండియాలోనే గోల్డ్ కొనుగోలడానికి అవసరం లేదు. విపరీతమైన గోల్డ్ కార్పొరేట్ సంస్థల దగ్గర ఎంతమంది దగ్గర ఉంది. బ్యాంకులలో కూడా లోన్లు తీసుకొని కొంతమంది విడిపించుకుని వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇంకా బ్యాంక్స్ కూడా ఇంతకుముందు MMTC లాంటి సంస్థలు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసి మనకు అమ్ముతుంది. ఈ సదుపాయాలన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఆపేసింది. ఇప్పుడు ఉన్నారు. ఈ 23 నాడు మరి కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ చేయిస్తారని మేము చాలా పెద్ద ఆశతో ఉన్నాం. కాకపోతే ఈ 1,58,000 రూపాయలకు తులం బంగారము, మరి ఇటీవల ప్రధానమంత్రి వచ్చి మీరు గోల్డ్ 1 ఏడాది వరకు కొనకండి అని ఒక వింతగా చెప్పాడు. అంటే భారతదేశానికి ఫారెన్ డాలర్లలో తీసుకురాకండి ఆయన ఉద్దేశాన్ని కరెక్ట్ గా పబ్లిక్ కు చెప్పలేకపోయాడేమో. ఇక్కడనే ఇండియాలోనే గోల్డ్ కొనుగోలడానికి అవసరం లేదు. విపరీతమైన గోల్డ్ కార్పొరేట్ సంస్థల దగ్గర ఎంతమంది దగ్గర ఉంది. బ్యాంకులలో కూడా లోన్లు తీసుకొని కొంతమంది విడిపించుకుని వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇంకా బ్యాంక్స్ కూడా ఇంతకుముందు MMTC లాంటి సంస్థలు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసి మనకు అమ్ముతుంది. ఈ సదుపాయాలన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఆపేసింది. ఇప్పుడు మన స్వర్ణకారుడికి వృత్తి సమస్య వచ్చింది. బెంగాలీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి మన స్వర్ణకారులకు ఆటంకంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము లోకల్ స్వర్ణకారుడికి అంటే తెలంగాణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుడికి ఒక ఈ స్వర్ణకార కార్పొరేషన్ ఏదైతే మాకు ఇస్తామని చెప్పారో దాన్ని ఒక 2-3 రోజులలో మీరు కేబినెట్ మీటింగ్ లో ఇవ్వాలని మా ప్రార్థన. లేకపోతే మాత్రం మా అధ్యక్షుడు ఇప్పుడే చెప్పాడు, మా ప్రధాన కార్యదర్శి చెప్పాడు, ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా ఉంటుంది. దీన్ని మళ్ళీ ఎవరు ఆపడం కష్టం అవుతుంది. ఇప్పటికే స్వర్ణకార వృత్తిని మా తరం వరకే చేస్తున్నాం. తర్వాత తరం వాళ్ళు ఈ వృత్తి చేయాలంటే భయపడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఈ వృత్తిని కాపాడాలి. ఇది ఒక కళ. స్వర్ణకారుడు ఒక కళాకారుడు. ఎంత చిన్న వస్తువునైనా చేయగల తెలివితేటలు, ఆర్ట్ అతని దగ్గర ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాపాడాల. కానీ మా యొక్క విన్నపం ఎట్లా కాపాడతారో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మమ్మల్ని ఆదుకోవడానికి ఒక మంచి పెన్షన్ కూడా
ఇవ్వాలని మా వాళ్ళ విన్నపం. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవచారి గారు, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి గారు, కోశాధికారి కొట్టిముక్కల చంద్రశేఖర్చారి గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నారోజు రమ్మ గారు, రాష్ట్ర ముఖ్య సలహాదారులు బ్రహ్మశ్రీ దుబ్బా కిషన్ రావు గారు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మండరోజు విశ్వచారి గారు, ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి సంతోష్ గారు, కోశాధికారి శివిరాల శ్రీధర్ గారు, సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు గోపాల్పురం ప్రకాష్ చారి గారు, ప్రధాన కార్యదర్శి గిరిమాపురం భాస్కర్ చారి గారు, చార్కమాన్ స్వర్ణకార సంఘం యూనియన్ అధ్యక్షులు కొండోజు ఆంజనేయ చారి గారు మరియు బాణాల నారాయణ చారి గారు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చారి గారు, గౌరిగూడ స్వర్ణకార సంఘం అధ్యక్షులు అనంతోజు హరిప్రసాద్ చారి గారు, వీరితో పాటు రంగారెడ్డి జిల్లా డివిజన్ ఇన్ఛార్జ్ కొండోజు ప్రవీణ్ చారి గారు, పోజు శివాచారి గారు, కర్ణికంటి రామాచారి గారు, బొట్టుపల్లి రఘుచారి గారు, ఎడికోజు గిరిధాచారి గారు, గిరినాథ ప్రాంతాల ప్రతినిధులతో హాజరై తమ గళాన్ని వినిపించారు. చూస్తూ ఉండండి సమాజ వేదిక న్యూస్ ఛానల్. మరొక రాబో శీర్షికలో అప్రైజ్ ఏర్పడుతున్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి బాధలు, వారు ఏం చెప్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు, అదేవిధంగా వారి సమస్యలు ఏంటి తెలుసుకునే ఒక అప్రైజింగ్ క్రము నిపుణులతో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుంటాం. ఈ సమాజ వేదిక ఛానల్ మనది, మనందరిది. ఈ యొక్క ఛానల్ని మన కుల వృత్తిలో భాగంగా మన విశ్వకర్మలు వృత్తిపరంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ నడుస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క నాయకులు అందరూ దీన్ని స్పందించి దీన్ని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. స్వర్ణకార మిత్రులకు, బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. నేను మీ సుపోజు సంతోష్ ఉంటాను. జై విశ్వకర్మ, జై జై శ్రీ విశ్వకర్మ, జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. విశ్వకర్మ బంధువులకు మరొకసారి నమస్కారం. మరొక శీర్షికలో మళ్ళీ కలుసుకుంటాం. స్వస్తి.